ప్రభు పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచ్చి వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను స్తుతింతును, ప్రభువా నిన్ను కొనియాడెను, అన్ని వేళలయందు నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనెజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి, ఎబెనెజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభు నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. హల్లెలూయా పాడెదను, ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే, సమర్థుండవు నా రక్షణ దుర్గము నీవే, మహాసమర్థుండవు నా రక్షణ దుర్గము నీవే. ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. హల్లెలూయా పాడెదను, ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువా నీ వెలుగొందితిని, నా జీవపు జ్యోతివి నీవే, ప్రభువా నీ వెలుగొందితిని, నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. హల్లెలూయా పాడెదను, ప్రభువా నిన్ను కొనియాడెను, ప్రభువా నిన్ను కొనియాడెను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెను,
నా జీవపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును. నా జీవపు దాతవు నీవే ప్రభు, నిన్ను కొనియాడేను. ప్రభువా నిన్ను కొనియాడేను. హల్లెలూయా హల్లెలూయా పాడేదన్. ప్రభువా నిన్ను కొనియాడేదన్. ప్రభువా నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేను. ప్రభువా నిన్ను కొనియాడేను. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం, ధైర్యంగా ముందుకు సాగిపో. ఇదే టైటిల్. ఈ ప్రసంగం అంశం దేవుడు నాకు ఇచ్చిన ప్రసంగం. ధైర్యంగా ముందుకు సాగిపో. మూవ్ ఫార్వర్డ్ విత్ కరేజ్. అంటే నాకేమనిపించిందంటే ఈ ప్రసంగము దేవుడు ఇచ్చినప్పుడు ఎంతోమంది ఆగిపోవాలనుకున్నారేమో. ఇక జాలే, నా వల్ల కాదు, ఈ కుటుంబంలో నేను ఆగిపోతాను, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతాను, లేక ఈ జీవితం చాలా భారంగా ఉంది, ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీలు కావడం లేదు, ఇక నా పర్స్యూట్ ఫర్ ఎ కెరియర్ లేకుంటే నా భవిష్యత్తు కొరకున్న ప్రయత్నాలను ఆపేస్తాను, ఇంకా నేను అలసిపోయినాను, నేను కృంగిపోతున్నాను, మరి నా వల్ల కావడం లేదు అనే వాళ్లకు మంచి ఉపదేశం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు ఇస్తున్నాడు. చాలామంది భయపడతారు ఈ జీవితంలో. అన్నీ ఉన్నా భయపడతారు, ఏది లేకున్నా భయపడతారు. దేవుని పాటలు పాడతారు, మరి వాక్యం వింటారు, అయినా భయపడతారు. భయం గురించి ప్రసంగాలు 100కు పైగా ఇచ్చినాను ఇప్పటి వరకు. 366 ఇవ్వాలని నా దర్శనం. అది కూడా ఒక ధ్యాన మాలిక, డైలీ డివోషన్గా చేసి ప్రజలకు అందించాలి. ఎందుకంటే ప్రతిరోజు భయపడతారు కాబట్టి ప్రతిరోజు ఒక భయపడొద్దు అనే ప్రసంగం ఉండాలని అలాంటి దర్శనం కలిగి ఉన్నాను. నా దర్శనం నెరవేరడానికి మీరు ప్రార్థించండి. అయితే దేవుడు మనము భవిష్యత్ గురించి భయపడాలని, మన కుటుంబం గురించి భయపడాలని, మన ఉద్యోగం గురించి భయపడాలని, మన ఆరోగ్యం గురించి భయపడాలని కోరడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దానములు. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వచ్చింది. ఈరోజు నువ్వైనా నేనైనా మనమైనా ఏవేవి కలిగి ఉన్నామో అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. నువ్వేం తెచ్చుకోలేదు, ఏం తీసుకొని పోలేవు. ఈ జీవితంలో నీకు కలిగిన ఇల్లు కానీ, కుటుంబం కానీ, బాంధవ్యాలు కానీ, చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, శక్తి కానీ, భక్తి కానీ, ఆత్మ నింపుదల కానీ, రక్షణ కానీ, విడుదల కానీ, ఇవన్నీ కూడా ఎవరిచ్చినారు? గట్టిగా చెప్పండి. దేవుడిచ్చినాడు. నువ్వేం డబ్బులు పెట్టి సంపాదించలేదు. నీకు దేవుడు ఇవన్నీ కలుగజేసినాడు. పైగా రోజు రోజు కావాల్సిన సామర్థ్యం, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నేను సిద్ధమవుతున్నాను రావడానికి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటున్నాను, నా వల్ల కాదు ప్రభువా. ఈరోజు ఉదయం కూడా నేను ఉదయమే లేచి సిద్ధపడి వచ్చినాను, వాక్యం చెప్పినాను. మళ్ళీ ఇప్పుడు పోవాలంటే శరీరం అనుకూలిస్తలేదు అని అంటే అప్పుడు వెంటనే నాకు దేవుడు, నేను ప్రసంగం చేసినాను, నా ప్రసంగమే దేవుడు గుర్తు చేసినాడు. కొద్దిగా ఉన్నవి దేవుని చేతిలో పెడితే అది ఎక్కువగా చేసేస్తాడు దేవుడు. స్తోత్రం. నాకు ఆరోగ్యం చాలా తక్కువగా ఉండింది ఈరోజు సాయంకాలం ఇక్కడికి రావాలంటే. కానీ నేను అన్నాను, మరి నేను ఆ కొద్ది ఆరోగ్యం నేను తీసి నీ చేతిలో పెడతాను, నాకు ఎక్కువగా శక్తినిచ్చి నడిపిస్తావు, గొప్ప ప్రసంగం చేసి వస్తాను ఈరోజు అని విశ్వాసంతో బయలుదేరుతున్నాను. దేవుని స్తోత్రం. అంటే వాట్ ఈస్ కరేజ్? ధైర్యం అంటే ఏంటంటే విశ్వాసానికి ఉన్న 2 పాదాలంట. వాట్ ఈస్ కరేజ్? కరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ హ్యావింగ్ 2 legs. ఇట్ విల్ మేక్ యూ మూవ్ ఫార్వర్డ్. అందుకే నీవు ముందుకు సాగుటకు భయపడకూడదు, ధైర్యంగా ముందుకు సాగు.
ధైర్యంగా ముందుకు సాగడానికి కావలసిన విశేషాలు, కావలసిన బలము, శక్తి ఏ విధంగా పొందుకోవాలి మన వాక్యం నుండి నేర్చుకుందాం. మూవింగ్ ఫార్వర్డ్ విత్ కరేజ్. అయితే నీకు ధైర్యం ఈ లోకంలో కావాలంటే దేవుని సన్నిధి చాలా అవసరం నీకు. భక్తుల చరిత్ర మనం చదివినప్పుడు దేవుని సన్నిధి లేక వారు ఏది కూడా సాధించడానికి అడుగు పెట్టలేదు. భక్తులు ప్రార్థన చేసి దేవుని సన్నిధిని, శక్తిని పొందుకున్నారు. వాళ్ళంతా వాళ్ళకి శక్తి ఏం లేదు. వాళ్ళు కూడా మానవులే. ప్రతి దైవజనుడు కూడా ఒక మానవుడే, దైవజనురాలు కూడా మానవురాలే. వాళ్లకు మీకంటే ఎక్కువగా ఏం లేదు, కానీ వాళ్ళకు ఒకటి ఉంది, దేవునితో పకడ్బందీ బంధం ఉన్నది. దేవునికి స్తోత్రం. దే ఆర్ వెరీ క్లోజ్ విత్ గాడ్. దట్స్ వై వారిని ముట్టుకుంటే ప్రమాదమే. చిన్న ఇస్త్రీ పెట్టేనే సాకెట్లో ప్లగ్ పెడితే సుర్రమంటది ముట్టుకుంటే. అలాగే దేవునితో బంధం కలిగిన వారికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఎంతైనా చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే చేసేది వాళ్ళు కాదు, శక్తినిచ్చి, ఉనికినిచ్చి, ఇంధనం ఇచ్చి, ఆత్మనిచ్చి, జ్ఞానం ఇచ్చి నడిపించేది ఎవరు? దేవుడు. అందుకే భక్తులు కూడా కొన్నిసార్లు అలసిపోతారు. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, మోషే భయపడుతున్నాడు, మనసులో భయం ఉంది, పైకి చాలా ధైర్యపు మాటలు చెప్తున్నాడు. ఈ ఎర్ర సముద్రం దాటి ఎలా పోతాం? 6 లక్షల కాల్బలం అనే వాక్యం ఉంది. లాక్స్ ఆఫ్ పీపుల్. అది కేవలం పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు మినహాయించి 6 లక్షల కాల్బలం. వీళ్ళు లక్షలాది ప్రజలను ఎర్ర సముద్రం దాటించాలంటే మాట కాదు. ఈజ్ ద లీడర్. లీడర్కున్న తలనొప్పులు మీకు ఎవ్వరికి అర్థం కాదు. ఆ లీడర్ అంటే బరువు మోస్తున్నారు అన్నమాట. వాళ్ళకి చాలా శక్తి అవసరం, దైవశక్తి. అది మొరపెడుతున్నాడు. మీరు నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషే మరి ప్రజలకు ధైర్యం ఇస్తున్నాడు. మీరేం భయపడకండి, మీరు నేడు చూచున్న ఈ శత్రువులను తిరిగి మీరు చూడరు. నిర్గమకాండం 13-14 చూడండి. అందుకు మోషే భయపడకూడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. జస్ట్ స్టాండ్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఎర్ర సముద్రం ముందుంది, వెనక శత్రువులు తరుముతున్నారు. ఇరుప్రక్కన మరి అరణ్యం చేత మూయబడింది. దిక్కు లేదు, దశ లేదు, మార్గం లేదు. ఇప్పుడు చిక్కబడి ఉన్నారు వాళ్ళు. వెనక నుండి శత్రువులు సైన్యం వచ్చేసి, ఫరో సైన్యం వచ్చి అందరిని తెగ నరుకుతారు. మరి మార్గం లేదు. అప్పుడు మోషే అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన మోషే అంటున్నాడు, మీరు భయపడే అవసరం లేదు. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చొని చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఫెయిత్ స్టేట్మెంట్ అనమాట. దేవుడు ప్రార్థనలో మరి మోషేను ఎంత బలపరిచినాడో మనకు తెలియదు. మోషే లాంటి ఒక దైవజనుడు భూమి మీద లేడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో సాత్వికుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఎప్పుడు ముఖాముఖిగా మాట్లాడతాడంట దేవునితో. దేవునికి స్నేహితుడట. అయితే దేవుని మీద ఆధారం చేసుకొని పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీరేం భయపడే అవసరం లేదు. మీరు ఈరోజు చూస్తున్న ఈ సైన్యాన్ని మీరు ఇక మీదట చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చెప్పిందేదో చెప్పినాడు, కానీ మళ్ళా పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమవుతుందో తెలియదు. ఎలాగూ ఈ శత్రువుల బారి నుండి విడుదల పొందాలి. ఎక్కడ మార్గం కనబడతలేదు. ముందు గొయ్యి, వెనుక ఏమంటారు కదా, ఎటు చూసినా వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం, 2 దిశలలో 2 దిక్కులు అరణ్యం చేత మూయబడింది, మార్గం లేదు. అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట అంటాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. అంటే ఇదే కదా మన ప్రసంగ అంశం ఈరోజు. ధైర్యంగా ముందుకు సాగిపో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, పని చేసినప్పుడు పని చేయాలి. నువ్వు సాగిపో. టేక్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్స్ పీపుల్, ఇశ్రాయేల్ని తీసి ముందుకు అడుగు, నీ కర్రను చాపు. ఏమంటున్నాడంటే, నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేలను నడిచిపోదురు కదా. దేవుని మాటలు కొన్నిసార్లు
ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అది సాధ్యమా అని అనిపిస్తుంది, కానీ సాధ్యమే. దేవుని యందు నమ్మకం ఉంచు వారికి సమస్తము సాధ్యమే. అయితే మరి ఇక్కడ చూసినప్పుడు ఆ రోజు గొప్ప విజయం ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. ఎర్ర సముద్రం పాయలైంది, వారు ఆరిన నీళ్లను నడిచిపోయినారు. దేవుడు గొప్ప విజయాన్ని మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినాడు. మోషే మరి ఎంతో శక్తి పొందుకున్నాడు, ఎందుకంటే మోషే చెప్పిన మాట దేవుడు ముద్ర వేసి దాన్ని స్థాపించినాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని సన్నిధి మోషేకు తోడుండింది. నిర్గమకాండం 33లో దేవుని సన్నిధి కొరకు వాంఛిస్తాడు మోషే. అంటాడు, నీ సన్నిధి నాకు కావాలి, నేను ఎక్కడ పోయినా నువ్వు అక్కడ ఉండాలి, నీ సన్నిధి లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళను, వీళ్ళను కూడా తీసుకొని పోను. అప్పుడు దేవుడు సెలవిస్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. అంటే ఈ జీవితంలో మనం ముందుకు పోవాలంటే ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ మనకు ఆటంకాలు అడ్డులు వచ్చి మనం కూలబడిపోకుండా ఉండాలంటే మనం దైవ సన్నిధితో నింపబడాలి. 1427 ప్రేయర్ సెల్స్ ఎందుకు తెరిచినాం యూపీఎఫ్లో అంటే నిన్నటి వరకు సంఖ్య. అందరికీ దేవుని సన్నిధి చాలా అవసరం. హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకుంటే వచ్చేది కాదు, నువ్వు దాని కొరకు మరి మార్గము సిద్ధపరచుకోవాలి. పాటలు, ప్రార్థన, వాక్యం, మరి ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, ఆరాధించడం, ఇవన్నీ దేవుని సన్నిధిని నీ జీవితంలో, కుటుంబంలో దింపుతుంది. అయితే మరి అరణ్యము నుండి కనాను దేశానికి నడిపించడానికి మోషేకు దైవ సన్నిధి అవసరమైంది. మోషే తర్వాత ఒక నాయకుడు వచ్చినాడు, పేరేంటి? యెహోషువ. యెహోషువకు కూడా దైవ సన్నిధి ఎంతో అవసరమైంది. అయితే యెహోషువ మోషేతో ఎన్ని సంవత్సరాలు గడిపినాడో మీరు చెప్పగలుగుతారా? హౌ లాంగ్ వాజ్ జాషువా విత్ మోసెస్? ఆరంభం నుండే ఉన్నాడు ఆయన జాషువా. వాళ్ళిద్దరికి వయసులో దాదాపు 40-50 ఏళ్ళ వరకు వ్యత్యాసం ఉంది. మోషే చాలా సీనియరు. మోషే దగ్గర పరిచారకుడుగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఎంత నమ్మకస్తుడంటే, మరి యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1-9 చూసినప్పుడు యెహోషువతో దేవుడు సెలవిచ్చిన మాట. అంటే యెహోషువ పేరు మీద ఒక గ్రంథమే ఉంది పరిశుద్ధ గ్రంథంలో. యెహోషువ చాలా అద్భుతమైన స్వభావం ఏంటంటే నమ్మకస్తుడు, చాలా నమ్మకస్తుడు. ఎప్పుడైనా మీ జీవితంలో నమ్మకంగా ఉంటే మీకు దీవెనలు మెండు. నేను చెప్పిన మాట కదా, బైబిల్లో ఉంది. నువ్వు ఉద్యోగ స్థలంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ భర్తకు, నీ భార్యకు నమ్మకంగా ఉంటే నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేవు ఆ ఆశీర్వాదాలు. ఇమ్మెజరబుల్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో అపాన్ యువర్ హెడ్. కానీ ఎక్కడ తేడా కొడుతుందంటే నీవు నమ్మకంగా లేవు కాబట్టి నువ్వు కోరుకునేవి దొరకడం లేదు. యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. నేను యెహోషువ జీవితం కొద్దిగా ధ్యానించినప్పుడు 40 సంవత్సరాలు నాయకుడైన మోషేకు నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొడతారు, దేవుని స్తోత్రం. ఎంత నమ్మకం అంటే ఇక చెప్పడానికి వీలు కాదు. మోషే ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత అక్కడ మరి ఎవరు నాయకుడు? హూ ఇస్ ద నెక్స్ట్? అది సాధారణంగా ప్రజలందరికీ వస్తుంది, సంఘాలకు కూడా వస్తుంది. ఆఫ్టర్ దిస్ లీడర్ హూ? ఈ నాయకుడు నాయకురాలిన తర్వాత ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? అది సాధారణమైన ప్రశ్న. దాంట్లో ఏం భీతి అవసరం లేదు. మానవ సహజంగా మనుషులు మరి ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ లీడర్. అన్ని సంవత్సరాలు నడిపించిన మోషే చనిపోతే వారి దుఃఖం ఇంతంత ఉండదు. వాళ్ళు ఆ నాయకుని స్థాయిలో ఎవరిని ఊహించుకోలేరు సాధారణంగా. కానీ ఒక కలత ఉంటుంది, కలవరం ఉంటుంది. అంతటి స్థాయికి ఎదిగిన వారు ఎవరున్నారు? హూ విల్ ఫిల్ దట్ గ్యాప్? ఆ గ్యాప్ పూడ్చడానికి ఎవరికి వశం, ఎవరున్నారు అని అనుకుంటారు. కానీ ఏమి కలవరపడే అవసరం లేదు. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ డిజైన్ ఫర్ హిస్ పీపుల్. దేవుని స్తోత్రం.
దేవుడు పర్ఫెక్ట్ డిజైన్ కలిగి ఉంటారు. మనకి ఇంతే ఉంటుంది కదా మెదడు, ఆలోచించి గుండెలు జింపుకుంటాం, అవసరమే లేదు. ఎందుకంటే మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కనానులోకి నడిపించడానికి దేవుడు ముందే నిర్ణయించినాడు. ఎవరిని? యెహోషువ. ఎందుకంటే యెహోషువ ఇస్ ద రైట్ పర్సన్. యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను. నూను కుమారుడైన యెహోషువకు సెలవిస్తున్న మాటలు ఇవి. మొదటి 9 వచనాలు చాలా అద్భుతం. మీకు సేవ చేయాలన్నా, స్త్రీలైనా పురుషులైనా, మీకు దేవుడు నాయకత్వం ఇస్తే ఈ 9 వచనాలు మీరు కంటపడగా నేర్చుకోండి. ద క్రీమ్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఒక నాయకుడు దేవునితో నడిచి దేవుని శక్తి పొందుకొని ప్రజల ఎదుట, దేవుని ఎదుట నమ్మకంగా ఉండి ఎన్ని దీవెనలు పొందుకుంటాడో అవన్నీ ఈ 9 వచనాల్లో ఉంటుంది. లీడర్షిప్ ఈవెన్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్ ఆల్సో ఇట్ సూట్స్ యూ గుడ్. నీ ఉద్యోగ స్థలంలో కూడా టాప్ కెరీర్ రావాలంటే యూ రీడ్ దిస్ 9 verses. ఈ మాటలు దేవుడు యెహోషువకు సెలవిస్తున్నాడు. తాను ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని రావడానికి మోషేను ఏర్పరచుకున్న విధానం మనకు తెలుసు. టాప్ లీడర్ మోషే. మరి ఆ మోషే మృతి పొందిన తర్వాత ఇంకా వీళ్ళు కనాన్ చేరుకోలేదు కదా. మరి ఇప్పుడు కనాన్లో ప్రవేశించాలంటే దే నీడ్ అనదర్ లీడర్. ఆ సూటబుల్ వ్యక్తి ఎవరంటే యెహోషువ. యెహోషువలో ఉన్న ఆ సుగుణాన్ని దేవుడు కనిపెట్టినాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. చాలా మటుకు మనం అనుకుంటాం లీడర్ చనిపోతే వాళ్ళ ఇంటి నుండి ఎవరైనా బయలుదేరాలని. దేవుడు అలాగ పక్షపాతి కాడు. దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. అవునా కాదా? మరి మోషేకు యెహోషువకి ఏదైనా రక్త సంబంధం ఉన్నదంటారా మీరు? ఈ నోవే కనెక్టెడ్ టు యెహోషువ, బట్ గాడ్ చోజ్ హిమ్. అండ్ హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ గాడ్స్ సెలెక్షన్? యెహోషువ నాయకుడు అయిపోయినాడు. కానీ యెహోషువలో చాలా సాత్వికం ఉన్నది. 40 సంవత్సరాలు ఒక దైవజనుని దగ్గర నుండి నేర్చుకున్నాడు. కొందరు దైవజనులు ఉంటారు, మనకు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి ఏముండదు, ఇంకా పాడుగాకుంటే చాలు, ఉన్న మంచితనం పోగొట్టుకుంటారు. అలాంటి మాదిరి లేని దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఆ దేవునికి వదిలేద్దాం, మనకెందుకు. కానీ చెడు నేర్చుకుంటారు. ఇంకా ఒక దైవజనుడు మరి ఎంత మాదిరికరంగా ఉంటే ఇంకొక నాయకుడు తయారైనాడు యెహోషువ. యెహోషువ యొక్క మరి సహనం, యెహోషువ ఒక విధేయత, మంచితనం, పైగా వృద్ధుడైన మోషేకు ఎప్పుడు తోడుంటాడు అన్నమాట. పరిచారకుడు. హీ సర్వ్స్. మోషే దేవుని సేవకుడు అని ఉంది. యెహోషువ మొదటి చూడండి, ఫస్ట్ 1:1 చూడండి. మోషే ఎవరికి సేవ చేస్తున్నాడు? దేవుని. యెహోషువ ఎవరికి సేవ చేస్తున్నాడు? మోషే. అదనమాట గమనించాలి. దైవజనుల దగ్గర ఉండి నువ్వు సేవ చేస్తున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు మరి ఆ వ్యక్తికి సేవ కాదు. అది దేవుడు అక్షరాల దిగి వచ్చి తన దాసులకు సేవ చేయలేడు కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఏ విధంగా దేవుడు దీవించబోతున్నాడో అవధులు లేకుండా దీవించేస్తాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ పొజిషన్ నియర్ ఏ గాడ్ సర్వెంట్. నా పేరట వచ్చువానికి ఒక గిన్నెడు చలనీరిచ్చినా దానికి ఫలం ఉందంట. అంత అద్భుతమైన ఏర్పాటు దేవుంది యెహోషువ ఒకరు. హీ సర్వింగ్ ద గాడ్ సర్వెంట్, అంతే. ఇండైరెక్ట్లీ హీ సర్వింగ్ గాడ్. అయితే నిర్గమకాండం 33లో చూసినప్పుడు ఇతని నమ్మకత్వం చూడండి. నిర్గమకాండం 33లో నేను 9 నుండి చదువుతున్నాను. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవుడు ఎన్నుకున్న నాయకులతో దేవుడు అస్తమానం మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నమస్కారం చేయించుండు. గుడారాలు వేసినారు కదా, ఆ ఒక్కొక్కడు వారి గుడాల దగ్గర వారి గుడాల దగ్గర వెళ్ళిపోయినారు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండాను. తర్వాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుండాను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఎంత నమ్మకత్వం అంటే, మోషే దేవునితో మాట్లాడుతున్న సమయాలంతా మోషే కొరకు ఎవరు వేచి ఉన్నారు? ఎవరది?
అదనమాట ఆయన క్యారెక్టర్. ఈజ్ నాట్ లీవింగ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. క్షణమైనా వదిలిపెట్టడం లేదు. దేవునితో మాటలంటే ఎంతసేపు మాట్లాడాలి, మాట్లాడుతూనే ఉన్నాడు అంతసేపు కూడా. ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. పాపం అతని కొరకు మరి క్రింద వేచి ఉన్నాడు అన్నమాట. కనుక మోషేను దేవుడు దీవించినట్టే యెహోషువను దీవించినాడు. మరి యెహోషువ 31 యుద్ధాలు ఆడినాడు. అంటే అంత సామర్థ్యం, అంత శక్తి చేసినాడు. శత్రువులందరిని అడగొట్టేసినాడు. పరాక్రమవంతుడు యెహోషువ. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. గాడ్ గేవ్ హిమ్ స్ట్రెంగ్త్. మనకు బలం రావాలంటే ఎక్కడ నుండి రావాలో? దేవుని దగ్గర నుండి రావాలి. బలము ధరింపజేయవాడు ఆయనే అని ఈరోజు ఉదయం బైబిల్ నుండి చదివినాను. బలము ధరింపజేస్తాడట. లేని బలం ధరింపజేస్తాడు. నువ్వు ఎట్లా కోటేసుకుంటావు కదా, అట్లా బలం అనే కోటు ఇస్తాడు నీకు దేవుడు. లోపల డొల్లా ఉన్న పైకి బాగా బలంగా కనబడతావు. అంటే అది ఎవరి శక్తి? అది దేవుని. హల్లెలూయా. గాడ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. అయితే ఈ యెహోషువ కనాను పోవడానికి 2 మిలియన్ పీపుల్ అంట అప్పుడు. అంటే వీళ్ళంతా జెన్ జెడ్, అంటే నూతన జనరేషన్ ఇది. పాతోళ్ళంతా దేవునికి అవిధేయత చూపి దేవుని మీద తిరుగుబడి అందరూ అరణ్యంలోనే వాళ్ళు ఏమైనారు? కుప్పగూలిపోయినారు. ఓన్లీ 2 పీపుల్ ఫ్రమ్ ద ఓల్డర్ జనరేషన్ రీచ్డ్ కెనాన్. అదెవరు? యెహోషువ, కాలేబ్. యెహోషువ, కాలేబ్ మాత్రమే కనాన్లోకి వెళ్తున్నారు. వీళ్ళతో పాటు క్రొత్త జనరేషన్, నేనన్నా జెన్ జెడ్ అంటే 17-20 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళందరినీ జెన్ జెడ్ అంటారు. ఆధునిక యుగం అది. అది వాళ్ళు చేతులతో రాయడం కానీ, కంఠపాఠం నేర్చుకోవడం కానీ ఏది లేదు. అంత కంప్యూటర్ ఏజ్ అనమాట. ఏఐ ఏజ్ అది. వాళ్ళు పాత పద్ధతుల్లో వారి చదువు విద్యాభ్యాసం కూడా అంత న్యూ జనరేషన్. అంటే ఇప్పుడు పాత వాళ్ళందరూ భూస్థాపితం అయిపోయినారు. 2 మాత్రం మిగిలినారు, యెహోషువ, కాలేబ్. వారి వెంట ఈ అరణ్యంలో జన్మించిన వారు అనుకుంటా. వీళ్ళంతా కొత్త తరం. కొత్త తరంను మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. మోషే పాత తరాన్ని మేనేజ్ చేయడం, వారిని నడిపించడానికి ఎన్నో ఇబ్బందులు పడినాడు. ఎన్నో ప్రార్థనలు చేసేది మోషే. దేవుని ఏదో సాగిల పడేదంట. అటు తిరుగుబాటు చేసిన ప్రజలు ఏదో సాగిల పడేదంట మోషే. మరి యెహోషువ వీళ్ళని తీసుకొని విజయవంతంగా మరి కనాన్లోకి వెళ్తున్నాడు. అంటే మరి ఇట్టి ధైర్యము, సాహసము, పరాక్రమము, మంచితనము ఇవన్నీ కూడా దేవుడు యెహోషువకు సమృద్ధిగా ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం కావాలి. ఒక కార్యము సాధించాలంటే జ్ఞానం అవసరం, బలం అవసరం, దేవునితో బంధం అవసరం. మోషకి ఇవన్నీ ఉన్నాయి. జ్ఞానం ఉంది, బలం ఉంది, దేవునితో సత్సంబంధం ఉంది, ప్రార్థన జీవితం ఉంది. మరి దేవునికి ఇష్టడైన వాడైపోయినాడు. కాబట్టి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒక వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇవన్నీ మంచి ప్రశస్తమైన వాగ్దానాలు. మీరు ఎప్పుడు చదివినా మీకు ఇది చాలా ఉపయోగకరం. ఒక మంచి మాట అంటాడు, నువ్వేం భయపడే అవసరం లేదు, ముందుకు సాగిపో, నేను నీకు తోడున్నాను. మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. నేను మోషేని నడిపించినాను కదా, నేను నిన్ను కూడా నడిపిస్తాను. నీవు 2వ వచనం. కాబట్టి యెహోషువ 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఇది పెద్ద కమాండ్ ఇది. మరి ఎక్కడన్నా మనం వెళ్ళాలంటే మనం మొట్టమొదట కరెంట్ లొకేషన్ ఏంటని అడుగుతాం కదా, అడగమా? మీరు కొద్దిగా కరెంట్ లొకేషన్ పంపండి అంటాం, జీపీఎస్ పంపండి అంటాం. మరి అప్పుడు ఆ దినాల్లో ఏముందని? దేవుడు నడిపిస్తే కానీ వారు గమ్యము చేరలేరు. వెళ్ళమంటున్నాడు. నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. 3వ వచనం వాగ్దానం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. వాగ్దానాలు అంటే చాలా ప్రశస్తమైందండి దేవుని మాటలు. ఈ కలిబులి కబూర్లు కాదు, నువ్వు చేత పట్టుకున్న వాగ్దానాలు ఇవన్నీ నెరవేరుతాయి. దేవుని స్తోత్రం. 2 కొరింథీ 1:20 ఒక మాట ఉంది, పౌలు రాస్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వాగ్దానాలన్నీ కూడా అవి ఎన్ని అయినను అవన్నీ కూడా
అవునన్నట్టుగానే ఉన్నదంట. ఎన్ని అయినా కానీ అన్నీ అవునట్టుగానే. అందుకే వాగ్దానాలు మనము వలించడం మాత్రం కాదు, వాగ్దానాలు మనం అన్వయించాలి, దాన్ని మన జీవితంలోకి రిసీవ్ చేసుకోవాలి. దేవుని మాటలు వాగ్దానాలు వింటూ ఉంటాం మనం. ఒక చెవి నుండి వింటాం, ఇంకో చెవి నుండి వదిలేస్తాం. ఏం విన్నారు అని అడగండి ప్రసంగం అంతా అయిపోయినాక. చాలా బాగుండిందండి ప్రసంగం. ఏంటి ఏమో ఇంత కష్టపడి మేము పొట్ట జీలుతుంది మాకు. ఒక 1 hour వాక్యం ఇచ్చేలోగా గుండె కూడా జీలిపోతుంది. ఎంత ఎంత ఎనర్జీ కావాలి ఒక ప్రసంగం చేయడానికి. మా కష్టం అంతా ఆవిరైపోయిందా అనిపిస్తుంది. నేను ఎప్పుడు క్రాస్ క్వశ్చన్స్ అడుగుతాను నా దగ్గర. ఏముండే ఈరోజు టాపిక్ ఏం చెప్పినా నేను ఏదో కానీ భలే బాగుండే అమ్మ కానీ మర్చిపోయినామా, ఏం లాభం, బాగున్నది కానీ నీకు ఒక్కటి గుర్తులేదు. అలా కాదు, నువ్వు దేవుని వాగ్దానాలన్నీ స్మరిస్తూ ఉండాలి. నీ 24 గంటల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. వాక్కు నీకు శక్తినిస్తుంది, వాక్కు నీకు భక్తి జీవితానికి సానబెడుతుంది, నువ్వు నడుచుకోవాల్సిన క్రమం నేర్పిస్తుంది. చూడండి, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవుతుందంటే వినడానికి ఎంత సొంపు ఉన్నది అది లేదా? అది జరుగుతుందా? ఎందుకు జరగదు? దేవుడు సమస్తం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానము మరి యెహోషువకి ఇచ్చినాడు. 4వ వచనం చూడండి, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఇక చూడు, ఇక సరిహద్దు ఎలాగ దేవుడు ఏర్పరిచినాడు. ఎంత ఇస్తానన్నాడు, ఇంత ఇస్తాన్నాడు. నాకు అబ్రహాం గుర్తొస్తున్నాడు. అబ్రహాం కూడా దేవుడు ఇలాగే వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు కదా. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆ వాగ్దానం మీరు యూపీఎఫ్ కొరకు పొందుకోవాలని నా ఆశ. ఆదికాండం 13 అబ్రహాంతో సెలవిస్తున్నాడు. 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. 4 దిక్కులు ఉన్నాయి ఇక్కడ. నీ కనుమేర చూపు వరకు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదాను. పెద్ద ప్రామిస్ ఇది. చాలామంది అడుగుతారు దేవుణ్ణి, 100 గజాల భూమి ఉంటే చాలు ప్రభు. 2 ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందట కదా, డబుల్ బెడ్రూమ్. అది చాలా, అంతే డబుల్ బెడ్రూమ్ అంటే అడగడానికి కూడా దమ్ము ఉండాలి కదా. అంటే నువ్వు ఎంతగా దేవుని విశ్వసిస్తావో అంత గొప్పగా ఉంటుంది నీ అడగడం కూడా. అబ్రాహాముతో అంటున్నాడు, నేను ఆకాశంలో భూమికి సృష్టికర్త, నన్ను అడుగు. చూడు, నార్త్ చూడు, ఈస్ట్ చూడు, వెస్ట్ చూడు, సౌత్ చూడు, నీ కన్నులు ఎంతవరకు పోతుందో అంతవరకు అడుగు, అవన్నీ నీదవుతుందంటే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు అంత నమ్మదగిన వాడను. తర్వాత 5వ వచనం ఇంకో వాగ్దానం, నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండు. అది పెద్ద వాగ్దానం ఇది. ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ నో మ్యాన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. మన జీవితంలో సగం మట్టుకు వ్యర్థం చేస్తాం. వాడేమన్నాడు, వీడేమన్నాడు, అదేమన్నది, ఇదేమన్నది, వ్యర్థమైన మాటలు, చెత్త పొట్టిలో పడేది. నువ్వు నిజంగా ఇఫ్ యూఆర్ గేర్డ్ అప్ ఫర్ గాడ్స్ వర్క్, గేర్డ్ అప్ టు ద విజన్, నువ్వు బ్రతుకు దినములు అంటున్నావు. అన్నిటను ఏ మనుషుడు నీ ముందు వచ్చి నువ్వు కోనయ్య అని అడగడానికి వీల్లేదు. హల్లెలూయా. సింహముల నోళ్ళు మూసిన దేవుడు ఎవడు నీ ఎదుట వచ్చి అంత ధైర్యంగా నిలబడడానికి శక్తి ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అంత ధైర్యమా? షార్ట్ కొట్టేస్తుంది అని పడిపోతాడు. కాబట్టి ఇది గొప్ప వాగ్దానం పొందుకోవాలి. ఎప్పుడు ఇదే ఏడుపు, వాళ్ళు అదన్నారు, ఇదన్నారు, అదన్నారు, నిద్రపట్టలేదు, ఇవన్నీ బలహీన మాటలు, నోటికి రాకూడదు. నువ్వు వాగ్దానం ఇలాగ అనుకో, నా బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నా ఎదుట నిలవలేరు. హల్లెలూయా. ఇది పెద్ద వాగ్దానము యెహోషువకు దేవుడు ఇచ్చినాడు. తర్వాత నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైను. హల్లెలూయా. మోషే ఎన్నో అద్భుతాలు చేసినాడు కదా. మోషే ఎర్ర సముద్రం పాయలు చేసినాడు. యెహోషువ అయితే యోర్దాను పాయలు చేసినాడు. ఆరిన నేలను వారు చూడగలిగినారు. మందసం మోసే యాజకులట యెహోషువ 3వ అధ్యాయంలో ఉంది. వారి అరికాలు ఆ నదీ ప్రవాహంలో పెట్టగానే యోర్దాను ఏమైంది? పాయలైపోయింది.
వారు చక్కగా యోర్దాను దాటగలిగినారు. తర్వాత మీరు చూడండి, మోషేకు తోడై ఉన్నట్టు నేను మీకు తోడయ్యాను. ఇంకొక వాగ్దానం 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదాం. నిన్ను విడువను, ఎడబాయను. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటి? ధైర్యంగా సాగిపో. అంతే. సాగిపోవడానికి ఉన్న వాగ్దానాలన్నీ ఇస్తున్నాను. ఎక్కడ ఆగిపోవద్దు దేవుని బిడ్డలు, సాగిపోవాలంతే. చాలామంది స్త్రీలు అంటారు, ఇక నా వల్ల కాదు ఈ కుటుంబమును, అయిపోయింది నా కథ అంటారు. పురుషులు కూడా అంటారు, ఇక నా వల్ల కాదు ఈ పిల్లలతోటి ఏగడం, ఈ గయ్యాళి అయిన భార్యతో ఏగడం, ఇక నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. కానీ దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథం చూసి ప్రశస్తమైన వాగ్దానాలను నమ్మి వాటిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. భయమంతా పారిపోతుంది. అందుకే పాట పాడినాం, వాగ్దానాలు మనకిచ్చి అభయ వాక్కులతో మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరిచి ఇచ్చిన వాక్కులన్నీ కూడా నెరవేరుస్తాడని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట, నిబ్బరం కలిగి ధైర్యంగా, బలహీన మాటలు మాట్లాడకు, ధైర్యంగా ఉండు. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను. మరి నీవు బ్రతుకు దినములన్నిటూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. కమాండ్ అన్నమాట. అవును, నా మోషే ఎలాగూ నాకు విధేయుడైనాడో అలాగే నీవు కూడా నిబ్బరం కలిగి ఉండాలి, జాగ్రత్త పడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. 3 కార్యాలు ఉంది, చెప్పండి. నిబ్బరం కలిగి, జాగ్రత్త పడి, ధైర్యంగా ఉండాలి. ఏ లీడర్ ఆల్వేస్ షుడ్ బి కరేజియస్. పిరికివాడు ఎలాగో లక్షలాది జనాన్ని నడిపిస్తాడు. ఏ లీడర్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ టచ్ విత్ గాడ్, ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఉన్న బంధం కాబట్టి దేవునికి ఉన్న స్వభావాలన్నీ లీడర్లో కనబడాలి. లీడర్ అని చెప్పి మనుషులను పెడత్రోవ పట్టించేవారు చాలామంది ఉంటారు. వాళ్ళకి దేవునితో మాట్లాడడానికి సమయం లేదు, దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు, దేవునితో దైవ సన్నిధిని కోరని వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, పులిపిటి మీదకి వచ్చేస్తారు ప్రసంగాలు చేయడానికి. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, నీవు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయాలి. యూ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, నాట్ ఓన్లీ ప్రీచింగ్. ఓన్లీ థియరీ కాదు, ప్రాక్టీస్ ఉండాలి నీ జీవితంలో. నీవు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అంతటి చొప్పున నువ్వు చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. డోంట్ గో టు ద రైట్ ఆర్ నాట్ టు ద లెఫ్ట్. యు అబ్జర్వ్ వాట్ మోసెస్ ఒబేడ్ గాడ్స్ వర్డ్. కాబట్టి నీవు అది బాగా పఠించాలన్నమాట. నువ్వు నడిచే ప్రతి మార్గంలో చక్కగా నీ ప్రవర్తన ఉండాలంటే నీవు ధర్మశాస్త్రం అంతటిని చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. బోధిస్తూనే ఉండాలన్నమాట, చెప్తూనే ఉండాలి, వాక్యం ప్రకటిస్తూనే ఉండాలి. వాక్యం అంటే పరలోకంలో యేసు ప్రభుకు మరొక పేరు అన్నమాట. ద అదర్ నేమ్ ఫర్ జీసస్ ఇన్ హెవెన్ ఈజ్ వర్డ్. అందుకే వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యమును ప్రకటించాలి. పౌలు తిమోతితో ఏమంటాడు? సమయమందు అసమయమందు కూడా నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ప్రకటించడానికి వెనుకాడకూడదు. నువ్వు బోధింపక మానకూడదు అంటున్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలి. హల్లెలూయా. చక్కగా ప్రవర్తించాలి. అటు దేవునికి మహిమకరంగా, ఇటు మనుషులకు మాదిరికరంగా ఉండాలి ఆ లీడర్షిప్. ఎంత అద్భుతమైన మాటలు ఇది. ప్రసంగాలు చేస్తారు, కారులో పరస్త్రీలు ఎక్కించుకొని తిరుగుతారు. పులిపిట్ మీద చాలా బలమైన ప్రసంగాలు. వల్ల వ్యభిచారం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మనుషులు చూడడం లేదనుకుంటారు,
పిల్లి పాలు ఎట్లా తాగుతుంది? కన్ను మూసుకొని లప తాగుతుంది. ఎవ్వరు నన్ను చూస్తలేరు. కానీ అందరు చూస్తున్నారు లోకం. పైగా ఎవరు చూస్తున్నారు? చెల్లదాం అన్నీ. ఫేక్ థింగ్స్ విల్ హ్యావ్ టు కమ్ టు ఎ గ్రైండింగ్ హాల్ట్. బివేర్. అందరు జాగ్రత్త పడండి. నేను కూడా, మనమందరం. ఫేక్ విల్ నాట్ రన్ లాంగ్ బికాజ్ ఇట్ హ్యాస్ వెరీ షార్ట్ లెగ్స్. దాని కాళ్ళు కురిచానమాట, అది ఎక్కువసేపు పరిగెత్తలేదు. ఫేక్ కాయిన్స్ చూడండి, ఎక్కువసేపు గిరగిర ఒక దగ్గరకు వచ్చి పట్టుబడుతుంది. దైవ కార్యాలు చేసేవాడు దేవునితో మంచి బంధం కలిగి దేవుడు చెప్పినట్టు చేయాలి. వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి. దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆ నాయకుని ఎంతమంది అనుకరిస్తున్నారో, ఒక 500 మంది ఆ నాయకుడిని అనుకరిస్తే ఎన్ని కళ్ళు ఆయన మీద ఉంటుంది? 1000 మంది అనుకరిస్తే, లెక్కలు బాగా చెప్తున్నారు మీరు, అన్ని కళ్ళు ఉంటాయన్నమాట. అందుకే మాదిరికరమైన జీవితం కావాలి. ఎవరు చూడడం లేదని దారి తప్పుతూ ఉంటారు చాలామంది. ప్రార్థనా జీవితం ఉండాలి. తర్వాత వాక్యం బాగా పఠించాలి. వాక్యం పఠిస్తే మనలో ఉన్న ఫిల్త్ లేక మురికి లేక డాగు, మచ్చ, ముడత, కళంకం అన్నీ అయన్ అవుట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. ముడతలను ఒక ఇస్రాయిల్ చేతికి వస్త్రం ఇస్తే చక్కగా అయన్ చేసి తిరిగిస్తాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మరి ఈరోజు దేవుడు నాకు గుర్తు చేసినాడు. ఎజెకియల్ గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యము చాలా శక్తిగలది. అది నీ అంతరింద్రియములను శుద్ధి చేస్తుంది. నీ మాటకు శుద్ధి వచ్చేస్తుంది. వాక్యం పఠిస్తే దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. పొట్టు వలె ఉండడు, వాడు చెట్టు వలె ఉంటాడు. అయితే వాక్యం బాగా ధ్యానించాలి. ఆదివారము గుడికి వచ్చేటప్పుడు బైబిల్ తెస్తారు. మళ్ళీ ఎప్పుడు బైబిల్ వెతుకుతారు? అరే ఎక్కడుంది నా బైబిల్ కనబడుతుంది, బైబిల్ కనబడదు. నువ్వు చదివితే కదా రోజు, నువ్వు చదివితే నీ టేబుల్ మీద ఉంటుంది. నువ్వు ఎక్కడో పడేస్తే ఎక్కడ కొన్నిసార్లు దిండు కింద ఉంటుంది బైబిల్ చదవకుండా దిండు కింద పెడితే నీకు శక్తి వస్తుందా? దయ్యాన్ని వెళ్ళమంటే బైబిల్ తీసి తల మీద పటా కొడతావు. ఎంత తెలివి తక్కువతనం అది. వాక్యం నీ హృదయంలో ఉండాలి. దాన్ని రోజు ధ్యానించాలి, పఠించాలి. అప్పుడు నీకు శక్తి ఉంది. సర్వ శరీరానికి ఏమొస్తుందంట? ఆరోగ్యం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో శక్తి కావాలంటే వాక్యం చదవమంటాను. దేవుడు చెప్పిన మాట ఇది. యెహోషువకు చెప్పిన మాటలే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎజెకియల్ గ్రంథం 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అంటే వంకరగా నిలబడొద్దనే కదా అర్థం. చక్కగా నిలబడు అంటే యూ హ్యావ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ యువర్ కాండక్ట్. నేను నీతో మాట్లాడవల్లని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడవు అని స్వరం వింటే. చూడండి, మనం ఏవేవో దేవుడు మనతో మాట్లాడాలంటాం, కానీ మనం చక్కగా లేకుంటే ఏ మాట మాట్లాడాడు దేవుడు. 400 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథంలో సైలెంట్ పీరియడ్. దేవుడు మాట్లాడలేదట. నువ్వు పాపం చేసినాక దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు తన స్వరం వినిపించాలంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు నీతోటి? నీతో పనే లేదు. ఆయన మాట నువ్వు వినలేదు, మరి ఇంకెందుకు ఆయన మాటలు వింటావు? నువ్వు విననీయడు, వినడానికి అవకాశం ఇయ్యాడు. కాబట్టి సత్ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగి దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుడు మాట్లాడతాడు. 3వ అధ్యాయం చూడండి, ఎజెకియల్ 3. మరియు ఆయన నాతో ఇలాగ సెలవించెను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించు. అంటే ఏంటి? తినేయడం అన్నమాట. ఒక సింహానికి ఒక మంచి ఎర దొరికింది అనుకోండి, మంచి లేడీ దొరికింది అనుకో, బాగా బలిసి మంచిగా స్ట్రాంగ్ ఉన్న ఒక లేడీ దొరికితే ఆ సింహం అది కూర్చొని ఇగ తింటుంది పళ్ళని, మరి ఎముకలను ఇరగొట్టుకుంటుంది, ఆ మాంసం అంతా తింటుంది. ఇట్ విల్ ఎంజాయ్ అండ్ రిలీజ్ ద ప్రే. అలా కనబడ భక్షించడం అంటే. ఏదో కష్టకాలం ఇటు తిరిగి ఒక మాట వచ్చింది, మళ్ళీ ఇటు తిరిగి ఇటు వచ్చింది ఇంకో మాట. ఆ 3 మాటలు కాదు, నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? భక్షించాలి. హల్లెలూయా. పలకండి ఆ మాట. ఏంది? బిర్యానీ? ఏం భక్షించాలి? వాక్యాన్ని భక్షించాలి. హల్లెలూయా. రాత్రి భక్షించాలి, ఉదయం భక్షించాలి, బలమైపోతుంది. అప్పుడు
సాతాను నిన్ను చూసి భయపడిపోతాడు. నేను ఉదయం కూడా చెప్పినాను, ఐపీసీ యాన్యువల్ కన్వెన్షన్లో స్పీకర్గా పోయినాను మొన్నటి రోజు. నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట, సియోను కుమారి లేచి కళ్ళము త్రొక్కు. కళ్ళం త్రొక్కాలంటే ఏం కావాలి? కాళ్ళకు బలం కావాలి. అప్పుడు అంటున్నాడు, నీ కమ్ములు నేను ఇనుపవిగా చేస్తాను, నీ డెక్కలు నేను ఇత్తడిగా చేస్తాను. మీకా 4:13 మీరు కూడా ధ్యానించండి, కొత్త పాయింట్స్ ఇస్తాడు దేవుడు మీకు. బలం తెచ్చుకోవాలి. సియోను కుమారి అంటే లేడీస్ మాత్రం కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఒక పేరుతో పిలుస్తాడు దేవుడు. ఏం పేరు అది? సియోను కుమారి అంటాడు. ఎంత అదృష్టం స్త్రీగా పుట్టినందుకు. పురుషులు స్త్రీలకు ఒకటే నామకరణం, సియోను కుమారి. భారతదేశ ప్రజలంతా భారత్ మాతాకి జయ అంటే ఏంటది? స్త్రీలింగమే. సార్వత్రిక సంఘాలన్నీ కలిసి ఏం పేరు? వెరీ గుడ్. అంటే దేవుడు పక్షపాతి కాడు. తక్కటి సరిగ్గా ఉంటుంది, కాంట కరెక్ట్గా ఉంటుంది దేవుంది, దండి కొట్టాడు. ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నీకు కనబడిన దాన్ని నువ్వేం చేయి? భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు ఎదుట పోయి వారికి ప్రకటన చేయి. భక్షించడానికి టైం లేదు ఈ దినాల్లో సేవకులకు. ఈ భక్ష్యం కొరకే తిరుగుతూ ఉంటారు. ఏం పెడతారు మీటింగ్ అయినాక? ఎంత ఇస్తారు? ఎంత రుచికరంగా ఉంటుంది ఆహారం? కాదు, పరిశుద్ధ గ్రంథం అంటుంది నువ్వు వాక్యాన్ని భక్షించాలి. డివోర్ ద స్క్రిప్చర్స్. అంత బలం పుంజుకోవాలి. నాకు ఎంత ఆశనో ఇలాగూ మౌనంగా ఒక రూమ్లో కూర్చొని కేవలం వాక్యం ఉంటే ఎంత బాగుంది. కానీ దేవుడు నా ప్రార్థన విన్నాడు. చాలా మట్టుకు అలాంటి క్వైట్ టైమ్స్ నాకు దొరుకుతుంది. అందుకొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ పెద్ద కుటుంబం, నా బల్ల చుట్టూ ఒలివ మొక్కల వెళ్ళి పిల్లలు ఉంటే ధ్యానించడానికి టైం లేకపోతుండే. కానీ ఏదో మరి దేవుడు నాకు చేసిన ఏర్పాటు దేవునితో గడపడానికి. నేను అడిగినాను, పొందుకున్నాను, నాకు కావాలి ఆ టైం అన్నాను. దేవుడు మార్గం సృష్టించినాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పుస్తకం భక్షించడానికి మనకు సమయం కావాలి, దాన్ని సద్వినియోగం చేయాలి. పనిపాట్లలో ఉండి మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటే నీకు పుస్తకం భక్షించడానికి ఎక్కడ ఉంటుంది? టైం ఉండదు. దేవుడు అంటాడు, ఈ పుస్తకం నువ్వు భక్షించిన తర్వాత నువ్వు పోయి ప్రకటించాలంట. అంత ఫుల్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఉండాలంట దేవుని మాత్రం. మనం ప్రార్థన చేద్దాం దైవ సేవకులందరి కొరకు ఇలాగ భక్షించి ప్రకటించడానికి. ఇది దేవుని వాక్యం అలా చెప్తుంది. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి తేనె వలె మధురముగా. ఇంకో దగ్గర ఉంది, తేనె వలె మధురంగా ఉండదు, నోటికి తేనెలాగా కడుపుకు చేదులాగా ఉండింది అని కూడా. తిరిగి యెహోషువ గ్రంథం మొదటి రండి, ముగిస్తున్నాను. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. 8వ వచనం, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించడానికి నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. 9వ వచనంలో ఒక మంచి మాట, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, డిడ్ ఐ నాట్ కమాండ్ యూ అంటే ఏంటిది? దేవుని కమాండ్ అనమాట. ఇది ఆఖరి వరుసలో ఉంది. డిడ్ ఐ నాట్ కమాండ్ యూ, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ఏంటి ఆజ్ఞ? నువ్వు ఎలాగుండాలి ముందుకు సాగడానికి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకు. ప్రసంగ అంశం ఏంటి ఈరోజు? ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి నీకు కావలసిన విధి విధానాలు మీకు వాక్యం నుండి ఎత్తిపట్టి చూపెడుతున్నాను. ధైర్యంగా నీ శక్తితో నీ బలంతో పోయినావంటే పడిపోతావు. కానీ చెప్పిన మాటలన్నీ వింటే నువ్వు ముందుకు సాగిపోతావు, కనాన్ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, మధ్యలో వచ్చే శత్రువులందరినీ ఓడిస్తావు, బలం పుంజుకుంటావు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము. మంచి వాగ్దానం. 9వది, నువ్వు ముందుకు సాగమంటున్నాడు దేవుడు. నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపో, ధైర్యంగా ముందుకు సాగిపో.
పౌలేమంటాడు, వెనుకున్న వాటినన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను సాగిపోతాను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఇంకా దేవుని తోడుంటే ఇంకా మనకేంటి? జెడ్ సెక్యూరిటీ అని, బౌన్సర్స్ అని తోడు పెట్టుకుంటాం. దాంట్లో ఒకడే గురి పెట్టి చంపుతాడు కావాలంటే. నమ్మకం లేని రోజులు ఇవి. కానీ దేవుడే నీకు తోడై ఉంటే, అందుకే యెహోవా తమకు తోడుగా గల జనులు ధన్యులు. దేవుడు తోడుంటే దేవుని సన్నిధి తోడు ఉంటుంది. మనకు అన్ని అపాయాల నుండి, విపత్తుల నుండి, వేదనల నుండి, భయాల నుండి, కృంగుదల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, సాతాను యొక్క కుయుక్తుల నుండి విడిపించడానికి దేవుడే మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరుస్తూ మన ప్రయాణంలో తోడున్నాడంటే, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధైర్యంగా ముందుకు సాగిపో. నువ్వు చతికిలబడిపోయి కృంగిపోయి కుప్పగా కూర్చునే అవసరం లేదు. గెట్ అప్, బ్రాడన్ అప్ యువర్ షోల్డర్స్, మార్చ్ ఫార్వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి నిలబడి. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, పరమున చిరగని వెళ్ళేద, పరమున చిరగని వెళ్ళేద, హనోకు వలె సాగేద, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, పరమున పరమున చేరగని వెళ్ళేద, హనోకు వలె సాగేద, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి, మూవ్ ఫార్వర్డ్ విత్ కరేజ్. మరి ధైర్యం ఎక్కడి నుండి రావాలి? నీవు మాకు తోడుంటే మాకు ధైర్యం. నీ సన్నిధి మమ్మల్ని కాపాడుతుంది. నీ ఆజ్ఞలు మేము చక్కగా ప్రవర్తించడానికి దోహదపడుతుంది. నీ వాగ్దానాలు నమ్మి వాటిని మేము స్వతంత్రించుకోవాలి. మాకెంతో సంతోషాన్నిచ్చే నీ వాక్యం మాకు ఉనికిని ఇస్తుంది, అడుగులు వేసి ముందుకు వెళ్ళడానికి శక్తిని ఇస్తుంది ప్రభు, ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించమన్నావు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దన్నావు. అయినా అడుగుపెట్టే ప్రతి స్థలం నీదవుతుందన్నావు. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఏ నరుడు నీ ఎదుట నిలువనేరడన్నావు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చినావు. అవును, నీకు విస్తారమైన స్థలాన్ని నీకు సిద్ధపరుస్తున్నానన్నావు. ఎంత అద్భుతమైన వాగ్దానాలు. నేనే నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. దిగులు పడకు, భయపడకు, నిబ్బరం కలిగి ఉండు. నువ్వు పో చోటు నెల్ల నీకు తోడై ఉంటా. ఎంత అద్భుతం నండి నాయనా, నీకు స్తోత్రం. కుటుంబ జీవితంలో ఓడిపోయినామని ఆగి అలసిపోయి కృంగిపోయి వెడలిపోయి దూరమై ఇలాంటి బలహీనమైన తలంపులను యేసు నామములో బంధించి వేస్తున్నాను నాయన.
నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను చేయలేని పని, ఆగిపోతున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం కాలదంతున్నారు. అట్టి పిరికితనం ఆత్మను బంధిస్తున్నాను ప్రభువా. నేను ఇక సేవకునిగా ఉండను, నా వల్ల కావడం లేదు, ఈ ఆటుపోట్లు, ఈ పోరాటాన్ని నేను భరించలేను, సేవ ఆపేస్తాను. అట్టి బలహీనమైన తలంపులను బంధిస్తున్నాను గొప్ప దేవ. సాగిపోని మోషేతో అంటున్నావు, నువ్వు నాకు మొరపెట్టనేలా, సాగిపో, నీ కర్ర సముద్రం మీదకి ఎత్తు, సముద్రం పాయలైపోతుంది, ఆరిన నేలని నేను మేము నడిపిస్తాను. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యోర్దాను అలాగే పాయలు చేసినావు అయినా. ఎంత అద్భుతాలు మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మా దినదిన జీవితంలో ఎర్ర సముద్రంలో ఎదుర్కొంటున్నాం, యోర్దానులు ఎదుర్కొంటున్నాం. కేవలం నీ వాక్య బలం చేతనే మేము గెలవగలుగుతున్నాం ప్రభువా. మేము ఓడిపోము ప్రభువా. నీవన్నిటిని జయించిన దేవుడు మాతో ఉన్నావు. మా చెయ్యి పట్టుకున్నావు ప్రభువా. నీరసించవలదన్నావు, బలహీనంగా మాట్లాడొద్దన్నావు. బలవంతుడకు ప్రభు నీకు తోడై ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నీకు వాక్కులు ఇచ్చినాను కదా, నీకు శుభవాగ్దానాలు జ్ఞాపకం చేసినాను కదా. మరి ఎందుకు నువ్వు విసిగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు? ఎందుకు చతికిలబడిపోతున్నావు? నేను మోషేకు తోడై ఉన్నట్టు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. అవును, నువ్వు దివారాత్రము నా మాటలు ధ్యానించు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను, గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తాను. ఈ పుస్తకాన్ని భక్షించు. నీకు ఆరోగ్యం, నీ జ్ఞానం, నీకు శక్తి, నీకు బలం, అభిషేకం నిండుగా మెండుగా దొరుకుతుంది కదా. వాక్యం పఠించకుంటే ఏ విధంగా నువ్వు బలపడతావు? ప్రార్థించుకుంటే దేవునితో బంధం ఎలాగుంటుంది? ఇవన్నీ కూడా మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఎంత అద్భుతంగా ముచ్చటిస్తున్నాడు. ఆ 9 వచనాలు బంగారు వాక్యం. ప్రతి సేవకుడు ధ్యానించాలి, ప్రతి విశ్వాసి ధ్యానించాలి, ప్రతి పురుషుడు స్త్రీ ధ్యానించాలి, యవనస్తుడు ధ్యానించాలి. అది విజయానికి ఉన్న సూత్రాలు. అవును తండ్రి, నీ సన్నిధితో మమ్మల్ని నింపుతావు నాయన, విజయంతో మేము వరిస్తావు నాయన. మేము అడుగుపెట్టే ప్రతి స్థలం మాదవుతుంది. మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంబడి వస్తుంది. నీ మాట వింటే ఎంత శ్రేయస్కరం, వినకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి. నిన్ను హత్తుకుంటే ఎంత భాగ్యం, నిన్ను వదిలిపెడితే ఎంత నరకం. అవును ప్రభా, తేట తెల్లగా పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తుంది. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడడం లేదంటే వంకరతనం మా జీవితాల్లో ఉన్నట్టే కదా ప్రభువా. చక్కగా నిలబడి నీ మాటలన్నీ మేము గ్రహించి ప్రకటించడానికి ఉన్న శక్తి, ధైర్యం మాకు దయచేయండి. హల్లెలూయా. ఈ పుస్తకాన్ని భక్షించి మేము ప్రకటించమంటున్నాం. భక్షించాలి మేము. వీ హావ్ టు డివోర్ ద స్క్రిప్చర్స్ లార్డ్. ఏదో అక్కడిక్కడ 4 ముక్కలు చదివి చెప్పడం కాదు, పఠించడం కాదు, కానీ దాన్ని మా నరనరములలో, కణకణాల్లో నీ వాక్యం ప్రాకిపోవాలని ప్రార్థిస్తున్నాం. అప్పుడే మేము ప్రతికూల పరిస్థితుల్లో నిఠారుగా నిలబడతాం, నీకు ఘనత తెస్తాం, సేవ చేయగలుగుతాం, మా కుటుంబాలను చక్కగా వెళ్ళగలుగుతాం, మా పిల్లలను క్రమంగా నడిపించగలుగుతాం. మేము దేనిలో ఓడిపోము నాయన. యెహోషువ భక్తుడు 31 యుద్ధాలు గెలిచినాడు, పరాక్రమవంతుడు. దేవుడు చెప్పిన మాటలన్నీ హత్తుకున్నాడు. మోషే తన గురువు ఎంత నమ్మకంగా ఉండినాడు, గౌరవించినాడు మోషే. దేవునికి ఎంత ఇష్టమైపోయింది. ఇంకా మరి నాయకులను మీరెక్కడ వెతుకుతారు? నేను ఎన్నుకున్న నా దాసుడు, ఇతను మోషేకు పరిచారకుడు, నూను కుమారుడైన యెహోషువను మోషే తర్వాత ఎన్నుకున్నాడు. ఆ విస్తారమైన జనములను కనానులోకి నడిపించడానికి. ఎంత భక్తిపరుడు యెహోషువ. ఆయన జీవితం నుండి ఎన్నో నేర్చుకోగలుగుతాం. యుద్ధము జరుగుతుండగా సూర్యుడా నిలువు అంటే నిలిచిపోయినాడు సూర్యుడు. చంద్రుడా గిబియోన్లో ఆగిపో అంటే ఆగిపోయినాడు. ఎంత అద్భుతమైన ఆ బలము, ఆ శక్తి దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. అలాగూ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మరి ఆ నీతి నియమాలు పాటిస్తే ఈ భక్తులకు తోడున్నట్టే దేవుడు మనకు తోడుంటాడు. మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. మనం ఆగము,
మనం సాగిపోతాం. విశ్వాసమున కర్తవ్య దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు. ఈ పందెంలో మనము గురి వద్దకే పరిగెత్తాం. మేము అలసిపోము, మేము విసుకము. ఎందుకంటే మాకు తోడై ఉన్న దేవుడు, ఆయన గొప్ప శక్తిని మాకు ఇస్తాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి సేవకుని, ప్రతి నాయకుని మీరు ఆశీర్వదించండి. యెహోషువ భక్తుని వలె ఆ మంచి స్వభావం, ఆ విధేయత, ఆ వినయము, దైవభక్తి, దేవునితో బంధం, పెద్దల పట్ల గౌరవం, ఎంత అద్భుతమైన జీవితము యెహోషువది. అలాంటి జీవితము దేవుని వాక్యం విన్న వారందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభు యేసు నామంబును గడువే